ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా అది జాతీయ కార్మిక సంఘాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్స్, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన మహిళా సంఘాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో వాటి తక్షణమే ఉపసంహరించుకోవాలని సార్వత్రిక సమ్మె పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లో కూడా ర్యాలీ నిర్వహించి సమ్మె నిర్వహించి తహసీల్దార్కి వినతిపత్రం ఇస్తా ఉన్నాము. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము రైతాంగం మీద, వ్యవసాయ కూలీల మీద, కార్మిక వర్గం మీద దాడికి పూడుకుంటా ఉంది. కాబట్టి ఆ దాడిని ఇప్పటికే ఉపసంహరించుకోవాలా. కేంద్రంలో ఇచ్చినటువంటి 4 ఏవైతే లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని వెనక తీసుకోవాలి. దాంతోపాటు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే స్కీమ్ వర్కర్లకు కానీ, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. అలాగే అసంఘటిత కార్మికులు దేశంలో సంపద సృష్టికర్తలు వాళ్ళకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. అలాగే దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు కార్మికులకు కొనలేని పరిస్థితి కాబట్టి నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్లను తగ్గించాలా. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను, భూములను, అడవులను, ఖనిజ సంపదను మొత్తం పెట్టుబడిదారులకి అప్పజెప్పే ప్రయత్నం చేసుకుంటుంది. దాని పేరు మీద మానిటైజేషన్ పైప్ లైన్ అని కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. చాలా దుర్మార్గము. అసలు ఈ దేశ సంపద ప్రజలకి, కార్మిక వర్గానికి చెందాలి. కాబట్టి దాని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలా. రాబోయే భవిష్యత్తులో ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ కోడ్లను ఉపసంహరించుకుంటే కార్మిక వర్గం